హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ 9717. ఈరోజైతే బొచ్చు చేప కర్రీ చేసుకుందాం. ఇదైతే నా స్టైల్ కాదు, మా అమ్మమ్మ వాళ్ళ స్టైలు. మా అమ్మకు చెప్పింది మా అమ్మ నాకు చెప్పింది. ఈరోజు అదే ప్రాసెస్ అనేది చేద్దాము. బాగా క్లీన్ చేసుకున్న బొచ్చు చేపని మనం పులుసు ఎంతలైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ కళాయిలో వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటో వేసుకోవాలి. కొత్తిమీర అనేది వేయాలి. నేనైతే వేస్తాను. మా అమ్మమ్మ వాళ్ళు ఆ టైంలో కొత్తిమీర అనేది వేసేవాళ్ళు కాదంట. ఇప్పుడు మనకు దొరకొద్దు కాబట్టి మనమైతే వేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత పసుపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు కారం అనేది మనం తినే బట్టి వేసుకోవచ్చు. చేపల పులుసు అంటే కాసంత కారం ఎక్కువే పడుతుంది. కావాలంటే మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను కారం. ఇంకా రాళ్ళు పంటామండి నేనైతే చేపల పులుసులో వేసుకున్నాను. మీ దగ్గర సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదు రాళ్ళు ఉన్నా వేసుకోవచ్చు, మీ చాయిస్. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది ఇందులో బాగా తక్కువే పడుతుందండి. రెగ్యులర్ చేపల పులుసు అంటే కొంచెం ఎక్కువ పడుతుంది, బట్ ఇలా చేస్తే ఆయిల్ అనేది తక్కువే పడుతుంది. ఇప్పుడైతే అల్లము, తెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ధనియాలు నూరు పెట్టుకునేది మనం ఇందులో వేసుకోవాలండి. మేము మా శ్రీకాకుళంలోన ప్రతి దాంట్లోనూ అల్లం అనేది వేస్తామండి. కర్రీస్లోన, చేపల పులుసులో కూడా వేస్తాము. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మనకి పులుసులో కావాల్సిన చింతపండు అండి. మేమైతే ఎక్కువగానే తింటాము పులుసు, చేపల పులుసుని. సో అందుకోసం నేను కాసంత ఎక్కువ పులుసు వేసుకున్నాను. మీరు ఎంత పులుసు కావాలనుకుంటున్నారో గ్రేవీ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. పులుసు వేసిన తర్వాత ఇది నేను స్టవ్ ఆన్ చేయలేదండి. ఈ ప్రాసెస్ చేసినంత వరకు స్టవ్ అయితే ఆన్ చేయలేదు. ఇప్పుడే స్టవ్ ఆన్ చేశాను. మనం ఆన్ చేసిన వెంటనే సిమ్లో అయితే పెట్టుకోవాలి. మనకి సిమ్లోనే ఇది అనేది బాగా కుక్ అవ్వాలన్నమాట పీసెస్. అలాగే పులుసు కూడా బాగా కుక్ అవుద్ది. అమ్మమ్మ వాళ్ళైతే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. ఆ టేస్ట్ బాగుండేదంట మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. మా అమ్మ కూడా అలానే చేసేది. సో ఈరోజైతే నేనైతే చేస్తున్నాను గ్యాస్ మీద. సో నేను ఇదే ఫస్ట్ టైం చేశాను. మా అమ్మ చేసినప్పుడు తిన్నాను, కానీ నా చేతితో ఇదే చేశాను ఫస్ట్ టైము. నాకైతే బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే ఇంకోసారి ఎప్పుడైనా రెగ్యులర్గా వెళ్ళానే చేసుకోవాలనిపించేది, అంత బాగా నచ్చింది. పీస్ అయితే అస్సలు విరిగిపోలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. పులుసు కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఈ ప్రాసెస్. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లక్ష్మీ వ్లాగ్స్ 9717.